బిగ్ బాస్ చివరి ఘట్టానికి వచ్చేసాం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్లోకి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు, ఎవరు వర్తి, ఎవరు అన్వర్తి అనేది ఈ ఎపిసోడ్లో స్టార్ట్ అయింది. హాయ్, హలో, నమస్తే. నా పేరు సిద్ధు. వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష రా టాక్స్ బై సిద్ధు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 14వ ఎపిసోడ్ కంప్లీట్ అయింది, చివరికి వచ్చేసింది. ఈ ఎపిసోడ్లో అభిజిత్, బిందు మాధవి, నవదీప్, యాంకర్ శ్రీముఖి చాలా స్టార్టింగ్ ఫార్మల్గా మాట్లాడేశారు. మనం వచ్చిన కొత్తలో ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, మన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, బిగ్ బాస్ హౌస్లోకి పంపించడానికి మిమ్మల్ని షైన్ చేసి రకరకాల టాస్కులు పెట్టి మిమ్మల్ని ట్రైనప్ చేసి పంపించడానికి మా ప్రయత్నం మేము చేశాము అని చెప్పారు. ఇక బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మొదటి పరీక్ష మొదలైంది. అంటే వీళ్ళు ఏమంటారు, ఒక చిన్న మినీ పరీక్ష అంటారు కదా, మినీ పరీక్ష మొదలైంది. ఇందులో ఏంటంటే టేబుల్ మీద అన్వర్తి బోర్డులు పెట్టారు. ఎవరు అన్వర్తి, ఎవరు వర్తి, వాళ్ళు వచ్చి తాము ఎందుకు వర్తి, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి మేము వర్తి ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఉన్న వాళ్ళలో అన్వర్తి ఎవరు అనేది కూడా వీళ్ళు పర్సన్ని పిలిచి వాళ్ళ మెడలో అన్వర్తి బోర్డు వేయాలి. హరీష్ వచ్చాడు, తాను ఎందుకు వర్తి అనేది చెప్పుకున్నాడు. షాకిబ్ని పిలిచాడు, అన్వర్తి వేశాడు. ఎందుకు అన్వర్తి అంటే, నువ్వు అన్వర్తి, నువ్వు సరిగ్గా చేయట్లేదు, నువ్వు బిగ్ బాస్ హౌస్ పనికిరావు అని చెప్తాడు. ఇక్కడ మీకేమనిపించింది? హరీష్ అన్వర్తియా, షాకిబ్ అన్వర్తియా? హరీష్ షాకిబ్కి మెడలో అన్వర్తి బోర్డు వేయడం కరెక్టేనా, రాంగా? మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నాకేమనిపించిందంటే హరీష్ షాకిబ్ మెడలో అన్వర్తి బోర్డు వేయడం రైటే. ఎందుకు అంటే షాకిబ్ మంచి హుషారున్నాడు, మంచోడే, కానీ ఇవేవి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి వర్తి కావు, సరిపోవు. సో అతన్ని బిగ్ బాస్ హౌస్కి పంపించాల్సిన అవసరం లేదని హరీష్ అనుకోవడం రైటే అని నేను ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ మనీష్ వచ్చాడు, నాగని పిలిచాడు. అనుకున్నాను. ఇక్కడ నేను అనుకున్నానంటే నాగాకు అన్వర్తి ఇవ్వద్దని కాదు, ఆ నాగాకి అన్వర్తి మనీష్ ఇవ్వకూడదు అని. ఎందుకంటే మనీష్ కంటే నాగా బెటర్, అది నాగా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇక్కడ మనీష్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి అన్వర్తి అని నేను ఫీల్ అవుతున్నా. అలాగే నాగకి ఇవ్వడానికి అతను అన్వర్తి అనుకుంటున్నా. అలాగే సేమ్ టైం నాగా కూడా బిగ్ బాస్ హౌస్ వెళ్ళడానికి వర్తి కాదు అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. నెక్స్ట్ కల్కి వచ్చింది. అన్వర్తి బోర్డు ఎవరికి వేస్తావమ్మా అంటే డెమాన్ పవన్ పిలిచింది, అతనికి వేసింది. ఇక్కడ డెమాన్ పవన్ చాలా పవర్ఫుల్ పర్సన్, కానీ అతని పవర్ అనేది ఈ షోలో చూపించలేకపోయాడు, చాలా తక్కువగా చూపించాడు. బిగ్ బాస్ హౌస్లోకి పవన్ వెళ్ళాలంటే ఈ పవర్ సరిపోదు. కాబట్టి కల్కి అతనికి అన్వర్తి వేయడం రైటే అని నేను ఫీల్ అయ్యా. మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీరు రెగ్యులర్గా చూసినట్టయితే మీకు ఫీలింగ్ ఉంటుంది కదా, ఏంటి ఇతనికి వేయడం ఏంటి, అతను ఇతనికి వేయడం ఏంటి అని. సో మీ ఫీలింగ్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, కల్కిని ఏంటి అంత మేకప్ వేశారు, ఎవరా మేకప్ మ్యాన్? ఆమెను అందంగా చూపించాలనుకోవడం బాగానే ఉంది, కానీ మరీ సున్నం పూసినట్టు పూసేసి పంపించాడు. అబ్బా, మరీ ఎబ్బెట్టుకుంది, అస్సలు బాగా మేకప్. ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి షాకిబ్కి ఎక్కువ వేశారు. ఈ అన్వర్తి బోర్డుల ప్రాసెస్లో షాకిబ్కి 3 వచ్చాయి. కట్ చేస్తే అది మరీ లాగైపోతుంది అనుకున్నారేమో, కొంచెం బ్రేక్ ఇచ్చి మహాపరీక్షకి వెళ్దాము అని శ్రీముఖి అన్నారు. అంటే రోజేమో మెయిన్ పరీక్ష అనేవాళ్ళు, ఈరోజు ఏంటో మహాపరీక్ష అన్నారు, వర్డ్ మార్చారంతే. సో ఆ మహాపరీక్షలో అందరూ వచ్చేసి ఒక దగ్గర నిల్చుంటారు. ఒక సెటప్ ఉంది, లైట్ సెటప్. ఆ లైట్ల మీద నిల్చుంటారు. బిల్డప్ ఎక్కువ, విషయం తక్కువ, బిల్డప్ ఎక్కువ. యాక్చువల్లీ దీనికి ఆ లైట్లు అవంతా అవసరం లేదు. ఇంటెలిజెన్స్కి వెళ్ళాలనుకోవడం అవసరం లేదు. నాకు అంత అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఇద్దరికి టాస్కులు పెట్టడం, టాస్క్లో విన్ అయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంతే కదా. దానికి ఆ బోర్డు అదంతా కూడా కొంతమంది నచ్చిందేమో, అంటే కింద లైట్లు వేయడం, గ్రీన్ వేయడం అదంతా. కానీ అందరు రండి, నిలబడండి, వెళ్ళిపోండి, ఈ కూర్చున్న వాళ్ళందరినీ పిలిపించడం, నిలబెట్టడం, చెప్పడం, మళ్ళీ బొమ్మని చెప్పడం, ఇదే ఎక్కువ ఉంటుంది ఎపిసోడ్లో. నడుచుకుంటూ రావాలా, నడుచుకుంటూ పోవాలా, వీళ్ళ క్లోజ్ చేయాలా, వాళ్ళ క్లోజ్లు వేయాలా, అరగంటలో అయిపోయిన ప్రోగ్రామ్ 1 అవర్ చేస్తారు. వీటినే
ఈ ఇందులో ఇదంతా అంట టక్ 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 లేదు. అగ్ని పరీక్ష అనేది చక్ 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 లేదు, ల్యాగులన్నీ. సో ఇందులో కూడా మహాపరీక్షలో కూడా ఓ బోర్డు అరేంజ్ చేశారు, అందరూ నిలబడమన్నారు, కింద లైట్లు వెలిగాయి. మీ పక్కన ఉన్న వాళ్ళకి ఇటు పక్కన వాళ్ళకి ముందున్న వాళ్ళు అనుకున్న నలుగురితోటి మీరు గేమ్ ఆడొచ్చు, ఎవరో ఒకరిని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎవరు గెలుస్తారో వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు కూర్చుంటారు అని చెప్పారు. మహాపరీక్షలో ఫస్ట్ దివ్య వచ్చింది. దివ్య ప్రియాని కోరుకుంది. టాస్క్ స్టార్ట్ చేశారు. ఆ టాస్క్ ఏంటి? రివర్స్ పిరమిడ్. ఇలా ఇలా వెళ్ళకుండా ఇలా ఇలా వెళ్ళింది. టాస్క్ ఆడారు, గ్లాసులు పెట్టి. దివ్య చాలా పొందిగ్గా సెటిల్డ్గా ఆడింది. ప్రియా కొంచెం ముందు నుంచే కాన్ఫిడెన్స్ కోల్పోయిందేమో, ఆడుతుంది, మొత్తానికైతే ఫెయిల్ అయింది. ఈ టాస్క్లో దివ్య గెలిచింది, ప్రియా వెళ్ళి కూర్చుంది. యాక్చువల్లీ ప్రియా మంచి ఎనర్జెటిక్ టాపర్గా ఉండే వర్తి ఉన్న పర్సన్. ఇక్కడ ఈ టాస్క్లో సరిగ్గా ఆడలేకపోయింది, పక్కనకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దివ్య శ్రేయ ఆడారు. శ్రేయ ఎందుకు, చిన్నపిల్లనా, ఓకే ఆడారు. ఇక్కడ శ్రేయ దివ్య ఆడుతున్నప్పుడు ఆ బోర్డు, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే బోర్డుని ముక్కలు ముక్కలుగా ఇస్తే వాటిని మొత్తం సెట్ చేయాలి. శ్రేయని గెలిపించాలని జ్యూరీ మెంబర్స్ కానీ యాంకర్ కానీ మ్యాక్సిమం ట్రై చేశారు. అక్కడ వాళ్ళకి మనసులో ఉండొచ్చు శ్రేయ గెలిస్తే బాగుండు అని, కానీ ఆ ఫీలింగ్ని ఎక్కడా దాచుకోకుండా శ్రేయకు హెల్ప్ చేయాలని అసలు అక్కడ జ్యూరీ మెంబర్స్ అక్కడ కూర్చొని ఉంటే కూర్చోలేకపోయారు. టకా టకా వచ్చి నవదీప్, అభిజిత్ వచ్చి అక్కడ నిలబడి నవదీప్ ఆ డాక్టర్ని అంటే దివ్య గారిని డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టాడు. శ్రీముఖి ఏమో పక్కకెళ్ళి అట్లా పెట్టమ్మా ఇట్లా పెట్టమ్మా అని శ్రేయకి హెల్ప్ చేసింది. అయినా కూడా శ్రేయ ఓడిపోయింది. శ్రేయ ఓడిపోవడంతో శ్రీముఖి కోపం వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఉండొచ్చు, పలానా పర్సన్ గెలిస్తే బాగుండు, పలానా పర్సన్ ఓడిపోతే బాగుండు అని మనసులో ఉంటుందేమో, ఉండొచ్చు కూడా, ఉంటుంది కూడా, అలా ఏముండదు, ఉండదనేమి ఉండదు. కానీ పార్టిసిపెంట్స్ ముందు అది ఎక్స్ప్రెస్ చేయరు. చేస్తే ఏమైందంటే జ్యూరీ వాళ్ళు, యాంకరు ఇలా పలానా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ కలిగితే మిగతా పార్టిసిపెంట్స్ స్థైర్యాన్ని కోల్పోతారు, కాన్ఫిడెన్స్ మిస్ అయిపోయింది, వాళ్ళకి సరిగ్గా ఆడలేదు. ఇక్కడ అది కనిపిస్తుంది. నెక్స్ట్ షాకీబ్ని పిలిచారు. షాకీబ్ హరీష్ని కోరుకున్నాడు. ఏమి అని అంటే అనువర్తి బోర్డు వేసాడు కదా, అతనితోనే పోటీ పడతా అని. ఇక్కడ కూడా జ్యూరీ మెంబర్ షాకీబ్కి హెల్ప్ చేయాలనుకున్నారు. అంటే ఇక్కడ హరీష్కి వ్యతిరేకంగా చేయాలనుకుంటున్నారు జ్యూరీ వాళ్ళు. గేమ్ పెట్టారు. మ్యాక్సిమం షాకీబ్కి అలా ఆడు, ఇలా ఆడు, బాల్స్ కరెక్ట్గా వెయ్యి, కొంచెం వెనక్కి వేసుకో, ముందుకు వేసుకో అని హెల్ప్ చేస్తూ ఉన్నారు. హరీష్ అవేం పట్టించుకోవాలా, నేను ఆటలో గెలవాలా, ఆడుతూనే ఉన్నాడు. టక్కా 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 ఆడేశాడు, గేమ్ గెలిచాడు. నెక్స్ట్ శ్రేయ వచ్చి కల్కిని పిలిచి అనువర్తి బోర్డేసింది. ఏమి అని అంటే కల్కి వచ్చిన కొత్తలో బాగానే ఉండేది, బయట ఒక చెప్తుంది, స్టేజ్ మీద ఒక రకంగా ఉంటుంది, ఏదో స్ట్రాటజీ ప్లే చేస్తుంది. మరి అక్కడ ఒరిజినల్లా, బయట ఒరిజినల్లా, లేకపోతే స్టేజ్ మీద ఒరిజినల్లా నాకు అర్థం కావట్లేదు, ఏది ఒరిజినల్ ఏది యాక్టింగో నాకు అర్థం కావట్లేదు, అందుకే ఆమె బిగ్ బాస్ హౌస్కి వద్దు అనుకుంటున్నా అని శ్రేయ చెప్పింది. శ్రేయ చెప్పింది నిజం. కల్కి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, అంటే ఆమె పర్సన్ చూసి చెప్తున్నా, మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మొత్తం యాక్టింగే, బయట చేసింది యాక్టింగే, స్టేజ్ మీద చేసింది కూడా యాక్టింగే. బయట యాక్టింగ్ ఎందుకు అని అంటే వాళ్ళందరూ పార్టిసిపెంట్స్, తన తోటి పార్టిసిపెంట్స్, కంటెస్టెంట్స్ వాళ్ళు. సో వాళ్ళని ఫేస్ చేయాలంటే ఒక రకంగా యాక్టింగ్ చేయాలా. సెట్లోకి వచ్చినప్పుడు జ్యూరీ మెంబర్స్, యాంకర్ ఉంటారు, కెమెరాలు ఉంటాయి కాబట్టి ఇంకో రకంగా యాక్టింగ్ చేయాలా. కన్నింగ్ స్ట్రాటజీ. ఒకవేళ కనుక ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎక్కువ రోజులే ఉంటుంది, ఎక్కువ వారాలు. తన కన్నింగ్ స్ట్రాటజీతో నానా హంగామా చేస్తుంది. లోపల చాలా ఐడియాస్ ఉన్నాయి ఆమెకి. అది మరి ఆడియన్స్కి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అర్థమైంది. చూడాలి ఏం జరుగుతుందో. మీకేమనిపిస్తుంది? నేను చెప్పింది రైటా రాంగా, శ్రేయ చెప్పింది రైటా రాంగా, కల్కి మీద మీ ఒపీనియన్ ఏంటి కొంచెం కామెంట్లో రాయండి. నెక్స్ట్ మళ్ళీ మహాపరీక్షలోకి ఎంటర్ అయ్యారు. అంటే ఇక్కడ ఏంటంటే మినీ పరీక్ష, మహాపరీక్ష రెండు మిక్సప్ చేస్తున్నారు. మినీ పరీక్ష మొత్తం అయిపోయిన తర్వాత మహాపరీక్ష అనేది ఇన్ని రోజులు పెట్టారు. ఇప్పుడు అలా పెట్టకుండా మహాపరీక్ష పెట్టారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మినీ పరీక్ష అయిపోయిన తర్వాత మహాపరీక్ష పెడుతుంటారు రోజు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే మినీ పరీక్ష మరీ ఎక్కువసేపు వస్తుందేమో అని మినీ పరీక్షని బ్రేక్ చేసి మహాపరీక్ష పెడుతున్నారు, మహాపరీక్షని బ్రేక్ చేసి మినీ పరీక్షకు వస్తున్నారు. రెండు మిక్సప్ చేస్తూ వెళ్తున్నారు. బాగుంది అలా. మినీ పరీక్ష మొత్తం అయిపోయిన తర్వాత మహాపరీక్ష అంటే
చూడడానికి లాగ్ అనిపిస్తుంది, కొంచెం చిరాకు కూడా వేస్తుంది. ఎందుకంటే అనువర్తి బోర్డు వేయడం అనేది మాట్లాడుకోవడం, ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం, మహాపరీక్ష అనేది టాస్క్లు ఆడడం, రెండు మిక్సప్ చేయడం అయితే బాగుంది. మినీ పరీక్ష అయిపోయింది, మళ్ళీ మహాపరీక్షకు వచ్చారు. ఇక్కడ దివ్య, హరీష్ ఇద్దరు ఆడుతున్నారు. ఇద్దరు స్ట్రాంగ్ పర్సన్స్, ఇద్దరు కూడా టాస్కుల్లో గెలిచిన వాళ్ళు, ఇద్దరు కూడా జ్యూరీ మెంబర్స్కి అంత ఇంట్రెస్ట్ లేనట్టు అనిపించింది, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేనట్టు అనిపించింది. ఇప్పుడు పోటాపోటీగా సాటి లేని మేటి పోటీగా అలా ఉండేటట్టుంది. ఆడియన్స్ కంటే కూడా, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కంటే కూడా జ్యూరీ వాళ్ళకి, యాంకర్కే చాలా ఇది టఫ్ ఫైట్ అనే ఫీలింగ్ కలిగింది. అందుకే వీళ్ళు కరెక్ట్గా గేమ్ స్టార్ట్ అయ్యే ముందు టఫ్ అని ఆపేశారు. అంటే మన ఆడియన్స్ కూడా చూసేటప్పుడు ఆహా, ఇద్దరు మంచి స్ట్రాటజీ ఉండేవాళ్ళు, ఇద్దరు కూడా స్ట్రాంగ్గా ఆడేవాళ్ళు, ఎలా ఆడతారో చూద్దాం అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. టఫ్ అని ఆపేశారు. దీంట్లో బాగా చెప్పడానికి కానీ ఇది ఏమీ లేదు. వాళ్ళు చెప్పుంటారు, బిగ్ బాస్ టీం చెప్పుంటారు, టైం అయిపోయింది, ఎలాగో వీళ్ళిద్దరు గేమ్ స్టార్ట్ అవ్వాలి, ఈ టైంలో ఆపేద్దామని. టక్కిమని లటక్కన శ్రీముఖి అనేస్తుంది, టైం అయిపోయింది, వీళ్ళ గేమ్ రేపు చూద్దాం అని చెప్పి టక్కటక్క బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇది ఈరోజు పెద్దగా అప్ అండ్ డౌన్స్ లేవు, పెద్దగా ట్విస్టులు లేవు, పెద్దగా తేడాలు లేవు, ఏమీ లేవు. సాఫీగా వెళ్ళింది. పేర్లు మార్చారు అంతే, మహాపరీక్ష అని. పెద్ద పరీక్షలాగా లేదు, అగ్ని పరీక్షలాగా అసలు లేదు. ఎపిసోడ్లు పసలేదో అన్నట్టుంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష రా టాక్ బై సిద్ధు ఎవ్రీడే 7 PM ఆన్ మై స్టార్ మీడియా. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.